సిపాయి నారాయణ గారు, రామనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు, నాయకులు, కార్యకర్తలు, సోదరుల మహానాడు ఈ ఫంక్షన్ హాల్లో చాలా పెద్ద ఎత్తున చేసుకున్నాం. ఈ ఫంక్షన్ హాల్ ఒక బ్రాండ్ ఎన్టీఆర్ దీన్ని నిర్మించడం మనకి ఈరోజు మహానాడు కూడా ఉపయోగపడుతుంది. సరే, మహానాడు ఎన్నో మహానాడు చేసుకున్నాం. రమేష్ రెడ్డి మేము నాంపల్లి గ్రౌండ్స్ నుంచి నిజాం కాలేజ్ దాకా జెండాలు పట్టుకొని ఊరేగింపులో నడుచున్నాడు. ఆయన మీసాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన గుర్రం మీద పోతుంటే మేమందరం నడిచిపోయింది. ఒకటి ఎన్టీఆర్ గారు ఒక విషయం చెప్తే ఆయన కన్సర్న్ దోపుకుంట రోజు సారాభివృద్ధి చేస్తే మేమందరం రాజకీయ పార్టీలు అందరం కలిసి అఖిలపక్ష సారా వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్గా నేను ఉన్నా. పెద్ద పోయి 23 జిల్లాల్లో 22 జిల్లాలు పాటలు జరిగాయి ఉమ్మడి రాష్ట్రంలో. ఒక్క నెల్లూరు జిల్లా మహిళలు పోరాటం చేసి ఆపేరు, వాళ్ళకి మేము మద్దతుగా ఉంటాము, మీరు రావాలంటే బీఆర్ కాలేజీకి వచ్చి బహిరంగ సభలో వాస్తవాలన్నీ విన్న తర్వాత ఎమోషనల్గా ఆయన నేను వస్తా, సారా నిషేధిస్తా, ఫస్ట్ డే సంతకం పెడతా, అదొక్కటి కాదు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానన్నాడు. వచ్చి ముఖ్యమంత్రిగా సంపూర్ణ మద్యపాన నిషేధం కూడా విధించిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పేసి మనం చేసుకుంటాం. అదొకటి కాదు, ఆయనతో అటాచ్మెంట్. ఆయనతో నెల్లూరులో మనం ఏసీ స్టేడియంలో మహిళా సదస్ చాలా పెద్ద ఎత్తున చేశాం. నవాబ్పేట నుంచి ఏసీ స్టేడియం వరకు వేలాది మంది జనం బ్రహ్మరథం పట్టారు ఎన్టీఆర్ గారు. ఆయనతో కలిసి పనిచేసే మహద్భాగ్యం మాకు కలిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉందా? ఆ బ్రాండ్ కంటిన్యూ అవుతుంది. ఒక రోల్ మోడల్ దేశంలో ఒక ఐటీ సెక్టర్ కానీ, అభివృద్ధి కానీ, విజన్ కానీ, ఒక విజన్ 2020 అంటే, హైటెక్ సిటీ అంటే, ఇవన్నిటికీ మొన్న మోడీ గారు చెప్పారు. ఐటీ గురించి బాబు గారు ఏదో మోడీ గారి గురించి ప్రశంసిస్తే ఫైనల్ ఆయన స్పీచ్లో మాట చెప్పాడు మోడీ గారు. కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది. నేను గుజరాత్ చీఫ్ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఐటీ సెక్టర్లో ఏం చెయ్యాలనేది నేర్చుకున్నాను నేను అని సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పిన విషయాన్ని అందరికీ నేను తెలియజేస్తాను. ఈరోజు లోకేష్ బాబు గారు 3rd జనరేషన్, ఆయనతో కూడా యువగలం అని కలిసి పనిచేశాం. ఈరోజు మోడీ గారు ఇప్పుడున్న ఈవెన్ ఈ వార్ రిలేటెడ్ క్రైసిస్ ఉన్న లోకేష్ బాబు ఫ్యామిలీని పిలిచి దాదాపు 2 hours టైం స్పెండ్ చేసేటంటే ఆ లోకేష్ బాబు చేసే కృషి, యాక్టివ్ రోల్, కష్టపడే తత్వాన్ని చూసి ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చారని చెప్పేసి మనం చేస్తున్నాం. అట్లా ఎన్టీఆర్ గారు, బాబు గారు, లోకేష్ బాబు గారితో కలిసి మనందరం పనిచేసే అదృష్టం మనందరికీ కలిగింది. నేనేమంటానంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది లాస్ట్ 5 years. నిన్న ఒక మాట చెప్పాడు. రేపు జూన్ 4వ తేదీ అంటే 1 year అవుతుంది, ఆ రోజు రిజల్ట్ వచ్చింది. జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటిస్తాను ఆయన పార్టీ. నేనైతే ఒక మాట చెప్తున్నా, 2029 మీ వైఎస్ఆర్సీపీకి రాష్ట్ర ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారు. మీరు ఈరోజు మద్యం కేసులో బోఫర్స్ ఎంత 60 కోట్లు, 2G స్కామ్ ఎంత, అక్కడ కేజ్రీవాల్ జైలుకి పంపించారు, డిప్యూటీ సీఎం జైలుకి పంపించారు, కవితను జైలుకి పంపించారు. ఎంత? 150 కోట్లు. ఈరోజు సిఐడి సాక్ష్యాధారాలతో తేల్చిందంత 3,200 కోట్లు. నేను చెప్పా, అయ్యా అఫీషియల్ సేల్స్ 3,200 కోట్లు, 10,000 కోట్లు అవినీతి జరిగిందని చెప్పారు. ఈరోజు వాళ్ళు తప్పించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ అక్కడ పెట్టి మన గురించి మాట్లాడటం
వర్షా కంపెనీకి విశాఖపట్నంలో 50 ఎకరాలు ఎకరా 90 పైసలు ఇడ్లీ వడ అంటాడు. అంటే నేను నిన్న వెళ్ళి ఆఫీస్లో ఎస్ఐడిపి తీర్మానం చూసా. 50 ఎకరాల 36 సెంట్లు ఎకరా 50 లక్షలు, 3 ఎకరాల 50 సెంట్లు ఎకరా కోటి వర్షాకి ఇచ్చింది. 50 లక్షలకి ఎకరా ఇస్తే రాజశేఖర టైంలో ఫ్రీగా ఇచ్చింది. ఒక ఇన్వెస్టర్, ఒక ఇండస్ట్రీ, ఒక పెట్టుబడి, ఒక పరిశ్రమ, ఉద్యోగాలు, ఉపాధి వస్తుందంటే పిలిచి ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు అనేక ఉన్నాయి. అటువంటిది 50 లక్షలకి ఇస్తే 90 పైసలు రూపాయి ఇడ్లీ వడ అంట పచ్చి అబద్ధాలు. ఒక ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే నేను ఒక మాట చెప్పా. ఆ ఎల్హంక ఎమ్మెల్యే, ఎల్హంక అంటే తెలుసు నీకు, ఆయన ఉండేది బెంగళూరులో. 29 ఎకరాలు, 1,10,000 అడుగుల ఇల్లు, అతి పెద్ద 1,000 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీ. అక్కడ ఉంటాడు, శాసనసభకు రానంటాడు. అందుకని నేను ఒక మాట చెప్పా, అయ్యా రూపాయి కనిచ్చుంటే నేను సర్వేపల్లి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తాను. 50 లక్షలు కోటి రూపాయలు కనిచ్చుంటే ఎల్హంక ఎమ్మెల్యే వచ్చి రాజీనామా చేయి, సత్తా తేల్చుకుంటామని చెప్పా. సిద్ధమా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతూ ఉంటారు. అంటే ఇంత పచ్చి అబద్ధాలు